మధుకర్. బై ప్రొఫెషన్ ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తూ పార్ట్ టైమ్గా అండ్ ప్యాషనెట్గా బిజినెస్ బిల్డ్ చేస్తూ ఉన్నాము. ప్రజెంట్ యూనివర్సల్ ప్లాన్ డైరెక్టర్లో ఉన్నాము. సో లీడర్స్, నేను ఒకటి చెప్తాను, నేను జాబ్ లాస్ట్ 16 yearsగా చేస్తూ ఉన్నాను. జాబ్లో నా ఇన్కమ్ 15 years తర్వాత 1 lakh దాటింది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్స్ ఎంప్లాయ్ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 1 lakh ప్లేస్ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఒకటే చేయలేసింది, రైట్? సో 15 years చేస్తే 1 lakh దాటింది. ఇక్కడ 1.5 yearలోనే నా 1 lakh దాటింది. సో జస్ట్ సింపుల్ టాస్క్. ఇక్కడ అన్ని రకాల ప్రొఫెషన్ చూస్తూ ఉన్నారు. హోమ్ మేకర్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, స్టూడెంట్ ఉన్నాడు, రైట్? పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, అందరు ఉన్నారు. ఫార్మసీ ప్రిన్సిపల్, డాక్టరేట్ కూడా ఉన్నారు, పిహెచ్డీ చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అంటే ఏం చేసిన లాస్ట్ రావాల్సింది ఎక్కడికి? నెట్వర్కింగ్. అది ఎస్పెషల్గా వెస్టేజ్లోకి. ఓకే, సో లీడర్స్, నేను ఒకటే చెప్తాను, నేను నా ప్రొఫెషన్లో ఒక్కరిని కూడా మార్చలేను. స్టూడెంట్ని డిగ్రీ తీసుకునేలాగా చేస్తాను, కానీ వాడిని లక్షలు సంపాదించేలాగానే చేయగలుగుతానా? బట్ ఇక్కడ నేను తీసుకున్న డిసిషన్ ద్వారా నా టీంలో ఆల్మోస్ట్ ఒక 7,500+ నా స్ట్రెంత్ ఉంటారు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయల పైన తీసుకుంటా ఉన్నారు. సో మనుషుల్ని మార్చే ప్రాసెస్ అంటే మైండ్ సెట్, అట్ ది సేమ్ టైం ఫైనాన్షియల్గా మార్చే ఒక పెద్ద మిషనరీ కంపెనీలో ఉన్నాం. దట్ ఈస్ వెస్టేజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో ఎంతమంది ఇక్కడ రావాలనుకుంటున్నారు? ఇంకా అందరు కదా. కొత్త వాళ్ళు ఉన్నారు ఇందులో? కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను ఒకటే చెప్తాను, నేను 21 వారాలు ఇక్కడికి వచ్చి కూర్చొని పోతే మీరు ఒక బెస్ట్ వెస్టేషన్ లీడర్గా కాకుండా బెస్ట్ హ్యూమన్ బీయింగ్గా కూడా వెళ్ళి మారి వెళ్తారు ఇక్కడ. ఓకే, ఎందుకంటే ఇక్కడ హెల్త్ ఒక్కటే కాదు, వెల్త్ ఒక్కటే కాదు, మన డ్రీమ్స్ ఎలా నెరవేరుతున్నాయంటే చూడండి, మనం చేసే జాబ్లో ఒక్క డ్రీమ్ కూడా నెరవేరదు. మా అంటే ఒక కారు ఇల్లు తీసుకుంటాం, అది ఈఎంఐలో. నిజమా కాదా? బిఫోర్ వెస్టేజ్ నేను ఒక కార్ తీసుకున్నాను 2016లో, 7 lakhs కారు, రైట్? అది ఈఎంఐలో తీసుకున్నాను. బట్ ఈ వెస్టేజ్ బిజినెస్లో నేను తీసుకుంటే లగ్జరీ కార్ తీసుకోవాలి, అది మినిమం 30 లక్షల పైన కార్ తీసుకోవాలని డిసిషన్ తీసుకున్నాను, రైట్? నా ప్రొఫెషన్లో తీసుకోవచ్చు, కానీ నేను అందులో తీసుకోవాలి, ఇక్కడే తీసుకోవాలి. ఓకే, అండ్ నేను కూడా దుబాయ్, ఖతార్ వెళ్ళొచ్చాను లాస్ట్ 2025లో. అనివార్య కారణాల వల్ల నేను థాయిలాండ్ వెళ్ళలేకపోయాను. బట్ ఐఎమ్ ఆల్రెడీ డ్రీమ్. సో జపాన్ వెళ్ళబోతున్నాం విత్ ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. విష్ యూ